ఆ గ్రామంలోని ఒక్క మరణం ఆ గ్రామస్తుల ప్రాణాల మీదకి తెస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా తీర్థాలముండిలో ఎవరైనా ఒకళ్ళు చనిపోతే శ్మశాన వాటికకు వెళ్ళాలి అంటే ఒక సముద్రపు పాయని దాటాల్సిందే. అధికారులు ఇప్పటికే చాలాసార్లు గట్లను ఏర్పాటు చేశారు. కానీ సముద్రపు ఆటుపోట్లకి ఆ గట్లు తెగిపోతూ వస్తున్నాయి. సో గట్లని ఏర్పాటు చేయడం, ఆ గట్లు సముద్రపు ఆటుపోట్లకు తెగిపోవడం, ఇది ఆ గ్రామం పరిస్థితి. ఎవ్వరు చనిపోయినా సముద్రపు గట్టు దాటి వెళ్లాల్సిందే. ఆ సముద్రపు పాయాన్ని దాటాలి అనంటే గట్టు పటిష్టంగా ఉండాలి. ఆ గట్టు ఉన్నంత వరకే శ్మశాన వాటికకి వెళ్ళగలరు. ఒక్కసారి గట్టు తెగిపోయిందా మొత్తం ఆ పాయ గుండా దాటి వెళ్లాల్సిందే. మామూలుగానే మనుషులు ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటిది ఆ శవాన్ని మోసుకుంటూ ఆ పాయగుండా దాటి శ్మశాన వాటికకు వెళ్లి అక్కడ కార్యక్రమాలు చేయాల్సి వస్తోంది. శ్మశానానికి వెళ్లేందుకు కాస్త దారి కల్పించండి అని రాజకీయ నేతల్ని, అధికారుల్ని వేడుకుంటున్నారు తీర్థాలముండి వాసులు. మరి అధికారులు స్పందిస్తారా? వాళ్ళు అడిగిందేంటి? కేవలం ఒక చిన్నపాటి పూర్తి శాశ్వత పరిష్కారం. గట్లు వేసి గట్లు తెగిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం, ఆ గట్లు వేసిన ప్రతిసారి డబ్బులు ఖర్చవ్వడం, దాని బదులు శాశ్వతంగా ఒక నిర్మాణం చేస్తే సరిపోతుంది కదా. అధికారులు వింటున్నారా?